మీ బాడీ లాంగ్వేజ్కి మీరు తీసే సినిమాలకి అసలు ఎక్కడ సంబంధం ఉండదు. మీ 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 మీరేమో చాలా సాఫ్ట్గా కనబడుతుంటారు, సినిమాలేమో సాఫ్ట్గా నేను యాక్చువల్గా సినిమాలేమో ఆవేశంగా ఉంటాయి. ఏంటి తేడా ఏంటి అసలు? అంటే అంతర్లీనంగా ఉండే ఒక ఏదైతే ఉద్వేగము ఆవేదన ఎంతో కొంత కనబడొద్దిగా, అపియరెన్స్లో కనబడొద్దిగా. అంటే అట్లాంటి టైం వచ్చినప్పుడు అట్లాగే ఉంటాను నేను, ఆ టైం వచ్చినప్పుడు అట్లాగే ఉంటాం. బట్ అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో అట్లా ఉంటాం కుదరదు కూడా. ఆర్టిఫిషియల్ అయితే ఉండొచ్చు, ఎప్పుడు కూడా కనబడలేదు అసలు. అంత అగ్రెసివ్గా కావచ్చు బాడీ లాంగ్వేజ్, ఇంటర్వ్యూస్లో కావచ్చు, లేదా బయట ప్రెస్లో కావచ్చు, ఉండదు, న్యాచురల్గా ఉండదు. కానీ బట్ మనం చెప్పే అంశానికి మనం చెప్పేదానికి అంశంలో నిజాయితీ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అంశం నిజమైందా, దాంట్లో ట్రూత్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. మనం కూడా ఎట్లా పోయి చేస్తే జనం తట్టుకోలేరు కూడా. ఇంట్లో కూడా తట్టుకోలేరు, జరిగే తట్టుకుంటారు. ఓకే. ఇంకోటి, ఆ తెలంగాణ ఉద్యమంలో వచ్చిన చావుల గురించి, చనిపోయిన వాళ్ళు తెలంగాణ వాదులు, వాళ్ళ గురించి ఒక చిన్న పుకారు కూడా ఉంటుంది. అది నిజమైన చావులు కాదని కొంతమంది రకరకాల వాదనలు ఉంటాయి. దాన్ని ఎంతవరకు మీరు ఎట్లా ఉంటాయంటే, ఉద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని నిర్వీర్యం చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఉద్యమకారులు డబ్బులు తీసుకున్నారని, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇచ్చేమని, లేకపోతే అంతా ఏదో కడుపున పోసి చనిపోయాడని, ఇలాంటివి ఉంటాయి. సో దాన్ని మనం కౌంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. త్యాగం ఈజ్ త్యాగం, అంతే. త్యాగం అనేది అది అజరామరమైనది, అద్వితీయమైనది. అసలు దానికి విలువ కట్టలేనిది అది. సో దాన్ని గౌరవించాలి, అంతే, గౌరవించాలి. స్మృతి ఇరానీ గారు మీ సినిమాలో యాక్ట్ చేశారు. మొన్న పార్లమెంట్లో దడదడలాడించారు ఆవిడ. అది చూసారు, బిట్స్ చూసింటారు కదా మీరు కూడా? తర్వాత చూసాను, అప్పుడు చూడలేదు. ఎలా ఫీల్ అయ్యారు? షీ ఈజ్ వెరీ క్రియేటివ్, నాలెడ్జ్ ఉంది, క్రియేటివ్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఓకే. ఇట్స్ ఏ గుడ్ లీడర్, గుడ్ యాక్ట్రెస్ అండ్ ఆల్సో లీడర్. ఓకే. మీరు తనని ఎలా తీసుకొచ్చారు జైపూర్లో తెలంగాణలోకి? ఇట్లా సెలెక్ట్ చేసుకుంటూ ఫస్ట్ మాధవిని అప్రోచ్ అయ్యాం. తను అమెరికాలో సెటిల్ అయింది, తను రావటం కుదరలేదు. ఇట్లా చాలామందిని ట్రై అంటే రకరకాలు అనుకొని ఫైనల్గా సీత అనుకున్నాం, పుట్టిగా ఉంటుంది మళ్ళీ అనిపించింది. ఇట్లా చాలామందిని అనుకున్న తర్వాత ఫైనల్గా మాధవినే ఫిక్స్ అయ్యి వెయిట్ చేద్దాం అనిపించింది. వెయిట్ చేస్తే మళ్ళీ మూమెంట్ ఏదో మనం అనౌన్స్ చేసి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం అంటే బాగోదు కదా, ఇది వెయిట్ చేయడానికి లేదనిపించి సరే హిందీ యాక్ట్రెస్ని ట్రై చేద్దాం అనుకున్నాం. షబానా ఆజిమ్ని అడిగాము, తను కలుద్దాం మాట్లాడదాం అంది. అట్లా ఇద్దరు ముగ్గురిని అప్రోచ్ అయిన తర్వాత టీవీలో ఏదో వస్తుంటే చూసిన తర్వాత ఈమె బాగుంది అనిపించింది. కొంచెం విగ్రహం, అది సీరియల్స్ కదా, సీరియల్స్ చాలా ఫేమస్ అనిపించి వెనక్కి వెళ్ళి చూస్తే బాగుంది అనిపించింది. అప్పుడు మాట్లాడి సినిమా. ఓకే. మీ జీవితంలో కావచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, మీరు చాలా బాధపడ్డ సంఘటనలు ఏదైనా ఉంటే చెప్పండి. చాలా మీకు బాగా గుర్తుండిపోయి మీ మనసు గాయపడ్డ అంటే అవి ఏదో ఒకటో రెండో ఉంటే చెప్పచ్చు, చాలా ఉంటాయి. చాలా ఉన్నట్లో ఏదో గుర్తుండిపోయి, చాలా ఉన్నప్పుడు ఇంకా ఈజీగా, చాలా ఉంటే గుర్తుండవు. ఏదో ఒకటి రెండు అయితే జీవితంలో గుర్తుంటాయి, పలానా రోజు జరిగిందని చెప్పచ్చు. ఒకటి గుర్తు చేసుకుని సుదీర్ఘమైన ప్రయాణం కదా, అంటే అనేకమైన పరిచయాలు, అనేకమైన ప్రయాణాలు, ఎక్కడెక్కడో తిరుగుతాము, ఎక్కడెవరితో కలుస్తాము. అంటే పరిచయాలు కూడా చాలా ఎక్కువ స్పాన్ ఉంటుంది నా పరిచయాలు కూడా, అంటే అనేక రంగాల్లో ఉంటుంది. ఇట్లా అనేక రంగాలు ఉన్నప్పుడు నిజంగా కూడా అంత గాయపడ్డది అనేది చెప్పలేము. ఎందుకంటే డిజాల్వ్ చేసుకోవటం జరుగుతుంది. ఒక దశ తర్వాత మనల్ని మనం డిజాల్వ్ చేసుకోవాలి. మెయిన్గా ఈగోని డిజాల్వ్ చేసుకున్నప్పుడే క్రియేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకటి, రిలేషన్స్ స్ట్రెయిన్ అవ్వవు. సో అందుకోసం ఈగోని డిజాల్వ్ చేసుకునేవాడు. బుద్ధుడు అదే చెప్తాడు, ఎంటీ యువర్ మైండ్ అంటాడు. కోరికలు లేని సమాజాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేసినవాడు, ఆ ప్రయత్నం ఉన్నవాడు. గాయాలకి మందు రాసుకోవాల్సిన అవసరం లేదు, గాయాలకి బాధపడాల్సిన అవసరం లేదు. గాయాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనకు ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ ఉంటే
ఇవన్నీ గాలి బుడగల్లాగా నీటి బుడగల్లాగా ఎరిగిపోతూ ఉంటాయి. ఓకే. అవి గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మనం ఎవరికైనా గాయపరిచయం అనేది గుర్తు చేసుకోవాలి. అందుకే నేను ఒక సామెతను బాగా నమ్ముతాను, బాగా ఇష్టపడతాను కూడా. అందుకే ఒక మా గురువు చెప్తాడు, ఉదయం లేచే ముందు నువ్వు దేవుడికి దండం పెట్టుకోవద్దు, నీ నాలుకకు దండం పెట్టుకోమంటాడు. తక్కువ మాట్లాడు, తప్పు మాట్లాడకు అని. ఇంకో గురువు చెప్తాడు, గొడ్డలి మర్చిపోతుంది, చెట్టు గుర్తుపెట్టుకుంటుంది అని. దెబ్బతిన్నది గుర్తుపెట్టుకుంటుంది. నరికిన గొడ్డలికి గుర్తుండదు ఏ చెట్టు నరికాడు, కానీ చెట్టు గుర్తుపెట్టుకుంటుంది గొడ్డలి నరికేది నన్ను. అట్లాగే మనం మాట్లాడే మాటలు మనకు తెలియకుండా ఉన్న గాయపరచకుండా ఉంటే చాలని కోరుకుంటుంటాం నేను. అంటే ఒక దశ అయిపోయింది, ఒక దశలో అవసరం ఉన్నప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం, రేపు కూడా మాట్లాడతాం. అది ముళ్ళ చెట్టు గాయపడుతుందని గొడ్డలు ఏమీ ఆగక్కర్లేదు, ముళ్ళ కంప కోసం గొడ్డలు ఆలోచించక్కర్లేదు. రేపు మాట్లాడాల్సిన టైంలో, గాయపడాల్సిన టైంలో గాయపరుస్తాం, మాట్లాడతాం, దానికేం వెనకడుగు లేదు. అయితే దానికి ఒక ప్రయోజనం ఉండాలి, దానికి ఒక పర్పస్ ఉండాలి, దానికి ఒక అది విశ్వనీయంగా ఉండాలి. ఆ ప్రయోజనం అనేది సమాజం కోసం అయి ఉండాలి. అటువంటిప్పుడు మాట్లాడటం వల్ల అది తప్పు కాదు. కానీ పర్సనలైజ్ అయ్యి ఎవరినైనా గాయపరిస్తే అది తప్పు అవుతుంది అనేది నేను ఇప్పుడు భావిస్తున్నాను. నేను అంటే జీవితంలో అనేకమైన రకాల గుణపాఠాలు నేర్చుకుంటూ, చదువుకుంటూ, తెలుసుకుంటూ, ఇంకా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న భాగంగా మనం మాట్లాడే మాటల వల్ల ఇంకొకరు గాయపడుకుంటే చాలు, మన గాయం ఎంతలే అనేది ఈరోజున్న మెంటల్ స్టేటస్. మీకు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఎవరు? ఇండస్ట్రీలో శ్రీయర్ ఉండేవాడు, అంటే ఇంక వాడే అంతే. ఇప్పుడు పెద్దగా నేను అందరితో పిఆర్ ఎక్కువ ఉండదు నాది, అదొక వీక్నెస్ నాకు, అదొక మైనస్, వీక్నెస్ కాదు మైనస్. ఓకే. పిఆర్ ఎక్కువ ఉండకపోవటం కూడా ఒక మైనస్ ఇండస్ట్రీలో. అది ఎందుకో తెలియదు, మొదటి నుంచి కూడా పిఆర్ మెయింటైన్ చేయటం ఉండదు.